తక్షణమే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్కి క్షమాపణ చెప్పాలని ఓయూ విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా స్పీకర్పై కాగితాలు చింపి విసరడాన్ని నిరసిస్తూ ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ భూభారత్ బిల్లును తీసుకొచ్చిన సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక దళిత స్పీకర్పై భూభారత్కి సంబంధించిన పేపర్లు చించివేసి విసరడం సరికాదన్నారు. ఎప్పటికైనా టీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు అగ్రవర్ణ దురహంకార ధోరణిని వదిలిపెట్టాలని అన్నారు. అసెంబ్లీలో భూభారతి బిల్లును తీసుకొచ్చిన సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక దళిత స్పీకర్ అయినటువంటి దళిత నాయకుని పైన ఈరోజు పేపర్లు చించివేసి అదే భూభారతికి సంబంధించినటువంటి పేపర్లన్నింటినీ కూడా చించివేసి మొఖాన ఇసిరివేయడం జరిగింది. ఈ దుశ్చర్య అనేది ఖచ్చితంగా ఈ అగ్రవర్ణాల యొక్క దురంకార చర్య అని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నుంచి విద్యార్థి లోకంగా మేము తెలియజేస్తున్నాం. ఖబర్దార్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలారా, అగ్రవర్ణ దురంకార చర్యల్ని ఇప్పటికైనా మానుకోండి అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. లేనట్లయితే ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సమాజం అంతా కలిసి మిమ్మల్ని తరిమి కొడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అదేవిధంగా స్పీకర్ పైన మీరు ఏ విధంగా దురంకార చర్యలకు పాల్పడ్డారో అదే విధంగా మీ యొక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కూడా ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి, క్షమాపణ చెప్పనట్లయితే మిమ్మల్ని అందరినీ కూడా అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తూ శాశ్వతంగా 5 సంవత్సరాలు కూడా మీ యొక్క సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని చెప్పేసి కూడా మేము గవర్నర్ కూడా మేము వివరణ ఇస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. గొప్పగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక దళిత నాయకుడిని, దళిత ఎమ్మెల్యేలను శాసనసభ స్పీకర్ గా ఎన్నుకోవడం చాలా గొప్పగా విషయం. అట్లాంటి స్పీకర్ పోడియంలో ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో భూమాత కార్యక్రమాన్ని ఆప్షన్ పై చర్చా వేదికలో ఒక దళిత స్పీకర్ పై అగ్రకుల బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాడి కౌశిక్ రెడ్డి పేపర్లు విషయడం చాలా దుర్మార్గ చర్య. ఈ చర్యని ఉస్మానియా యూనివర్సిటీ జేఎస్ నుంచి ఖండిస్తా ఉన్నాం. ఖబర్దార్ పాడి